గాడ్ షో ఛానల్ చూస్తున్న మీ అందరికీ త్వరలో రాబోతున్న యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 1 నుండి 17 వచనముల లేఖన భాగమును ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, ఇందులో 1వ వచనము మనం చూసినట్లయితే, అప్పుడు పరలోకమందు ఒక సూచన, గొప్ప సూచన కనబడను. అదేదనగా సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రములను కిరీటమును ఉండును. ఇలా ఇక్కడ భక్తులు దర్శనాన్ని చూస్తున్నప్పుడు పరలోకంలో ఒక సూచన కనబడింది, గొప్ప సూచన. ఆ దర్శనంలో ఏం చూసాడంటే, సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ కనిపించింది. ఆమె పాదముల క్రింద చంద్రుడు అంట, శిరస్సు మీద 12 నక్షత్రములు కిరీటములు ఉండును. అసలు ఈ యొక్క సూర్యుని ధరించుకున్న స్త్రీ ఎవరు అని మనం చూసినట్లయితే, ఆదికాండం 37వ అధ్యాయము 9-10 వచనాల్లో మనం చూసినప్పుడు ఈ యొక్క భాగంలో మనకు యోసేపు కనిన కళ, యోసేపుకు 2 కళలు వస్తాయండి. అందులో 2వ కళలో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు ఏమండి తనకి సాష్టాంగపడినట్టుగా, నమస్కరించినట్లుగా ఆ కళ యొక్క భావాన్ని తన తండ్రి అయిన యాకోబుకి చెప్పినప్పుడు, యాకోబు అంటాడు, నేనును నీ తండ్రిని నీ సహోదరులను నీకు సాగిలపడదుమా అంటాడు. అంటే ఆ కళ యోసేపు చెప్తే దాని భావాన్ని యాకోబు చెప్తారు. ఈ యొక్క సందర్భం మనం చూసినప్పుడు ఈ యొక్క సూర్యుని ధరించుకున్న స్త్రీ ఆ దర్శనానికి సరిపోతుంది. అంటే ఇక్కడ ఈ యొక్క భాగంలో ఈ సూర్యుడు ఎవరంటే యాకోబుగా పిలువబడుతున్నాడు. ఈ యొక్క పాదముల కింద ఉన్న చంద్రుడు రాహేలు, అంటే యాకోబు భార్య కాండి. ఈ యొక్క నక్షత్రములు ఎవరంటే యాకోబు 12 మంది కుమారులు. అంటే ఈ సూర్యుడు ధరించుకున్న స్త్రీ ఎవరికి పోలికగా ఉంది అనుకుంటే, యాకోబు నుండి వచ్చిన 12 మంది కుమారుల నుంచి వచ్చిన ఇజ్రాయేలుల జాతిని ఇజ్రాయేలుని సూచనగా ఉంది కదా. కాబట్టి ఇది మనకి 1వ వచనంలో స్పష్టంగా తెలియపరచబడుతుంది. అలాగే 2వ వచనంలో మనం చూసినట్లయితే, ఆ స్త్రీ, ఏ స్త్రీ? ఈ సూర్యుని ధరించుకున్న ఈ స్త్రీ, సూర్యుడు ధరించుకొని పాదముల కింద చంద్రుడును, ఆ తల మీద 12 నక్షత్రములను ఉన్న ఈ స్త్రీ ఇక్కడ ప్రసవ వేదన పడుచు నొప్పులతో కేకలు వేసిందట. అంటే ఇక్కడ ఆ స్త్రీ అంటే ఎవరన్నా? ఇజ్రాయేలుల జాతి. అంటే ఇజ్రాయేలీలు పూర్వకాలం నుండి కొన్ని వందల వేల సంవత్సరముల నుండి అనేక రాజ్యాలు, అనేక రాజుల చేత హింసించబడ్డారు, పట్టుబడ్డారు, దోచుకోబడ్డారు, అవమానపరచబడ్డారు. కొన్ని సందర్భాల్లో వారు ఆ ఇజ్రాయేలు దేశాన్ని విడిచి ఇతర దేశాలకు కూడా చెదిరిపోయారు. అంటే వాళ్ళు అన్ని రకాలైన శ్రమలు, అన్ని రకాలైన బాధలు పడి ఉన్నారు. ఆ యొక్క బాధలని, ఆ శ్రమలని ఇక్కడ మనం ఆ యొక్క దర్శనంలో ప్రసవ వేదనతో పోల్చబడుతుంది. చూడండి, మనం చూసినట్టు చరిత్రలో అసూరియులు క్రీస్తు పూర్వం 772 సంవత్సరంలోను, బబులోనియులు 586 సంవత్సరంలోను, మధ్య పారసీకులు 614 సంవత్సరంలోను, గ్రీకులు 332 BC, రోమీలు 663 BC. ఇలాగా చరిత్ర చూసినట్లయితే ఇజ్రాయేలు జాతి అనేది ఎన్నో వేల సంవత్సరాల నుండి, వందల సంవత్సరాల నుండి కూడా అనేక మంది రాజులు, రాజ్యాల చేత దోచుకోబడుతుంది, దాడి చేయబడుతుంది. కాబట్టి ఇది వారు పూర్వకాలం నుండి పొందిన ఆ శ్రమలకు సాదృశ్యం. ఇక్కడ ఆ స్త్రీ ప్రసవ వేదన పడుతుందని భక్తుడి దర్శనంలో చూసినట్లుగా మనం చూడవచ్చు. 3వ వచనం చూసినట్లయితే 3-4 వచనాల్లో అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడిందట భక్తుడికి. ఇదిగో ఎర్రని మహాఘట్ట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను, దాని తలల మీద 7 కిరీటములు ఉండెను. ఇప్పుడు చూసినట్లయితే భక్తుడు చూసిన దర్శనంలో ఎర్రని మహాఘట్ట సర్పము కనబడిందట. ఎరుపు అనేది క్రూరత్వానికి, దుష్టత్వానికి, కొన్నిసార్లు మరణానికి కూడా సదృశ్యంగా ఉంటుంది. మహాఘట్ట సర్పం, మహా అంటే గొప్ప, మహా అధికారం కలిగిన, ఘట్ట సర్పం అంటే సాతాను. అంటే క్రూరుడైన, దుష్టుడైన, మహా అధికారం కలిగిన ఈ సాతానికి సాదృశ్యంగా ఈ మహాఘట్ట సర్పం ఉంది. పిల్లరా, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనంలో కూడా ఈ విషయమే చెప్పబడతా ఉంది. ఈ యొక్క మహాఘట్ట సర్పంకు ఉన్న పోలిక చూపిస్తున్నాడు. వర్ణన 7 తలలు ఉన్నాయంట, దానికి 10 కొమ్ములు ఉన్నాయంట. 7 తలల మీద ఏమనంటే 7 కిరీటములు ఉన్నాయంట. ఈ 7 కిరీటాలు అధికారానికి సూచన. ఈ 7 తలలు ఏంటంటే 7 రాజ్యాలు. 7 తలలు 7 రాజ్యాలు అయితే ఆ కిరీటాలు అనేవి వాటికి ఇవ్వబడిన అధికారము. అలాగే ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో ఈ యొక్క 7 తలలు కూడా 7 కొండలు కలిగిన పట్టణం అంటారు కొంతమంది. అంటే 7 కొండలు కలిగిన పట్టణం ఏంటంటే ఇప్పుడున్న కాలంలో ఇటలీ, రోమ్
పట్టణాన్ని 7 కొండలు కలిగిన పట్టణం అంటమాట. అంటే 7 తెరలు ఆ పట్టణంతో పోల్చబడతానని కొంతమంది బైబిల్ పండితుల అభిప్రాయం ప్రకారం వారు చెప్తా ఉంటారు. వీళ్ళరా ఈ 10 కొమ్ములు 10 రాజులు, అంటే ఆ 7 దేశాలు లేదా 7 రాజ్యాల నుంచి వచ్చిన 10 మంది రాజులకు సూచనగా ఉంది. ఈ యొక్క 10 కొమ్ముల గురించి వివరణ ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 12వ వచనంలో మనం చూడవచ్చు. ఈ యొక్క మహాఘట సర్పం అంట తనకున్న తోకతో ఆకాశ నక్షత్రములో 3వ భాగం ఉన్న వాటిని ఈడ్చి భూమి మీద పడవేసిందంట అని ఇక్కడ రాయబడి ఉంది పిల్లరా. అంటే ఏంటి పడవేసిందంటే ఇక్కడ ఈ యొక్క మహాఘట సర్పం అంట మొదట దేవుని దగ్గర ఉండి మహా అధికారం కలిగిన ఒక దేవదూతగా ఉన్నప్పుడు దేవుడు దాన్ని త్రోసివేశాడట. అప్పుడు ఆ యొక్క పరలోకం నుండి ఆకాశ మండలం మీదకి అది పడిపోయిందట. పడిపోయినప్పుడు తనతో పాటు 3వ భాగము దేవదూతలను తీసుకొని వచ్చిందంట. అంటే 2 వంతులు దేవుని దగ్గర ఉండిపోతే ఒక భాగము సాతానుతో పాటు వచ్చింది. ఇప్పుడు ఈ ఆకాశ మండలంలో ఉన్నాయి. ఇప్పుడు ఈ మహాఘట సర్పం అంటే తన తోక చేత ఏం చేసింది, ఈ యొక్క 3వ భాగం ఉన్న ఆ సమూహాన్ని భూమి మీద పడవేసిందట. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనం చూసినట్లయితే అక్కడ లూసిఫర్ ఈ సాతాను ఎలా వాడి దోతలు భూమి మీద పడద్రోయబడిన విషయానికి మనకి వివరణ కనిపిస్తుంది పిల్లరా. అలాగే యెషయా గ్రంథము 14వ అధ్యాయం 12వ వచనంలో కూడా చూసినట్లయితే తేజో నక్షత్రమా వేకువ చుక్క నువ్వు ఎలా రాలిపడుతూ అంటున్నాడు భక్తుడు. అంటే ఆకాశ మండలం ఉండే సాతాను వాడి దూతల సమూహము ఏంటి ఈ భూమి మీద రాలి పడిపోయిందని దానికి అర్థంగా ఇక్కడ మనకు కనిపిస్తుంది పిల్లరా. అలాగే ఈ స్త్రీ, అలాగే ఎవరు ప్రసవవేదన పడుచున్న ఈ స్త్రీ ఆ ప్రసవవేదన పడుతూ మగ శిశువుని కన్నదంట. ఏమన్నా చూడండి 4వ వచనంలో చూసినట్లయితే స్త్రీ కననై ఉన్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మింగి వేయవలనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలిచి ఉండెను. ఎవరు స్త్రీ అంటే ఇజ్రాయేలులు జాతి అనుకోవచ్చు కదండి, జాతికి సూచనగా ఉంది. ఈ ఇజ్రాయేలు నుంచి పుట్టిన వారు ఎవరంటే వారి ప్రసవ వ్యాధుల నుంచి పుట్టిన ఒక మగ శిశువు అంటే యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఆ శిశువుని అంటే యేసుక్రీస్తుని చంపాలి అని ఈ ఘట సర్పం అంట ఆ స్త్రీ దగ్గర నిలుచొని ఉందంట. చూడండి మన మత్తయి సువార్త 2వ అధ్యాయము 16వ వచనం చూసినట్లయితే అక్కడ మనకి మహాక్రూరుడు అనే హేరోదు కనబడతాడు, ద గ్రేట్ హేరోదు. ఇప్పుడైనా దుర్మార్గుడు అంటే తన అధికారానికి అడ్డుపడతారేమో తన సొంత భార్యని 3 పిల్లల్ని కుమారులను కూడా చంపేశాడు. అంటే తనకు పోటీగా తన ఇంట్లో కూడా ఉండకూడదు. అంత క్రూరమైన రాజు ఆ యేసుక్రీస్తు పుట్టినప్పుడు యేసుక్రీస్తుని సంహరించాలని ఎంతో ప్రయత్నం చేస్తాడు. ఆ జ్ఞానులతో అంటాడు, మీరు ఆ యొక్క రాజుని కనుగొన్న తర్వాత నాకు చెప్పండి అంటాడు అన్నమాట కుయుక్తితో. అయితే వారు చెప్పరనుకోండి. అయితే ఈ రాజు ఏం చేస్తాడంటే తనకి పోటీగా ఎవరు పుట్టారు అని భయపడి 2 సంవత్సరముల లోపు ఉన్న పిల్లలందరినీ కూడా ఏం చేస్తాడంటే సంహరిస్తాడు. అంటే ఆ పిల్లల్లో యేసుక్రీస్తు కూడా చనిపోతాడేమని. ఆ యొక్క హేరోదు ద్వారా ఈ ఘట సర్పము ఏంటి యేసుక్రీస్తుని ఈ లోకంలోకి రాకుండా వచ్చిన బ్రతకుండా చంపవాలని ప్రయత్నం చేశాడనమాట. దానికి సాదృశ్యంగా ఈ యొక్క వాక్యం మనకి తెలియపరచబడుతుంది పిల్లరా. అలాగే 5వ వచనం చూసినట్లయితే సమస్త జనములను ఇనుప దండముతో ఏలనై ఉన్న ఒక మగ శిశువును ఆమె కనగానే ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం వద్దకు కొనుపబడను. అంటే ఆ స్త్రీ ఆ మగ శిశువుని కన్నది, ఆ శిశువు యేసుక్రీస్తు. ఆయన సమస్త జనములు ఇనుప దండముతో ఏలును. పిల్లరా ప్రకటన 2వ అధ్యాయము 27వ వచనంలోను అలాగే 19, 15 వచనంలో కూడా ఈ విషయం మనకు తెలియపరచబడుతుంది పేరా. ఏంటంటే ఆయన ఈ జనములు ఇనుప దండముతో ఏలుతాడని. అలాగే కీర్తన 2వ అధ్యాయము 9వ వచనంలో కూడా ఆయన ఎలా ఇనుప దండముతో ఈ యొక్క భూమి మీద ఉండే ప్రజలందరినీ ఏలబోతున్నాడనేది. ఇప్పుడు ఆ కనిన శిశువు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చి తన రక్తాన్ని కార్చి ప్రాణం పెట్టి ఆయన తండ్రి వద్దకు కొనిపోబడ్డాడు. తండ్రి కుడి పార్శ్వం ఉన్నాడన్నమాట. మనకు చూసినట్టే దానియేలు యొక్క 70 వారముల లెక్కలో యేసుక్రీస్తు కొనుపబడిన సందర్భంతో 69 వారముల లెక్క పూర్తవుతుంది. ఆ తర్వాత 69 వారం తర్వాత 70 వారం ఎప్పుడంటే అంత్యకాలంలో 7 ఏళ్ల శ్రమకాలంలో ప్రారంభమవుతుంది. ఈ మధ్యలో ఉన్న 2000 సంవత్సరాలు కూడా కృపాకాలం మనకి ఇవ్వబడింది. ఈరోజు ఈ కృపాకాలంలో మనం అందరం ఉన్నాం. ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడా 1 నుండి 5 వచనంలో మనం చూడవచ్చు. అలాగే 6వ వచనం చూసినట్లయితే మనకి 7 ఏళ్ల శ్రమకాలం గురించి వివరణ చూసినట్లయితే 6వ వచనంలో ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయిను, అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషింపవాలని దేవుడు ఆమెకు ఒక స్థలం సిద్ధపరిచి ఉంచెను. చూడండి ఈ సంఘటనలు ఒకదానికి ఒక వచనం ఇంకో వచనంకి చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. అంటే కంటిన్యూటీ లేదు ఇక్కడ. పరలోకంలో జరిగే సంఘటనలు కొన్ని,
భూమి మీద జరిగే సంఘటనలు కొన్ని ఒక్కొక్క వచనం కూడా ఎంతో అర్థవంతంగా, ఎంతో లోతైన అనుభవం కలిగిన వచనాలుగా మనకు కనిపిస్తాను పిల్లరా. అయితే ఆ కుమారుడు తండ్రి కుడిపార్శ్వంకి వెళ్ళిన తర్వాత ఆ స్త్రీ ఎవరంటే ఇజ్రాయేలీలు అంట అంత్యకాలంలో, అంటే అంత్యక్రీస్తు ఉన్న కాలంలో, ఆ 2 శ్రమ కాలంలో అరణ్యమును కొనుగోబడతాడు. అంటే అంత్యక్రీస్తు అనేవాడు తన యొక్క బలము చేత ఇజ్రాయేలును భయంకరంగా నలగగొడుతూ నాశనం చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు దేవుడు వారికి ఒక స్థలాన్ని ఏర్పరుస్తాడంట. అదేంటంటే ఒక అరణ్యం అని ఉంది అక్కడ. అరణ్యం అంటే ఒక దేశం కావచ్చు, ఒక ప్రాంతము, ఒక సురక్షితమైన స్థలము, ఒక ప్రదేశము. దేవుడు ఆ భయంకరమైన 7 ఏళ్ల శ్రమ కాలంలో ఇజ్రాయేల్ ప్రజల్ని దాస్తాడు, ఏర్పరచుకున్న వారిని. ఎంతకంటే 1260 దినములు, అంటే 3.5 years అక్కడ వారంటే సురక్షితంగా ఉండి దేవుని రెక్కల చేత భద్రపరచబడి అక్కడ పోషించబడతారు. ఎప్పుడంటే ఆ 7 ఏళ్ల శ్రమ కాలంలో, ఆ భయంకరమైన దినముల్లో. చూడండి దేవుడు ఎలా ఒక్కొక్క సంఘటనని ఎలా కంపేర్ చేస్తూ వివరిస్తూ ఉన్నాడు ఇక్కడ వాక్యంలో. మీరు అలాగే 7, 8, 9 వచనాల్లో మనం చూసినప్పుడు అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మికాయేలును అతని దూతలను ఘటసర్పంతో యుద్ధము చేయవలని ఉండగా ఘటసర్పము దాని దూతలను యుద్ధము చేసిరు కానీ గెలవలేకపోయారు గనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయాను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాని అనియు పేరుగల ఆది సర్పమైన మహాఘట సర్పము పడద్రోయబడును. అది భూమి మీద పడద్రోయబడును, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడది. ఇక్కడ 7, 8, 9 వచనాల్లో చూసినట్లయితే పరలోకంలో ఒక పెద్ద యుద్ధం జరిగిందట. ఆ యుద్ధం ఎవరికంటే మికాయేలుకి అతని దూతలకి, అలాగే ఘట సర్పము అతని దూతలకి. అంటే మికాయేలు యొక్క సైన్యము, ఘట సర్పం అంటే సాతాన్ యొక్క సైన్యంకి అక్కడ ఆకాశంలో యుద్ధం జరిగిందట. ఆ ఘట సర్పము వాడి దూతలు మికాయేలు అతని సైన్యం చేత ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత వాడు ఆ ఆకాశ మండలం నుండి భూమి మీదకి నెట్టివేయబడ్డాడు, అనగా త్రోసివేయబడ్డాడు. త్రోసివేయబడుతూ వాడేంటి, సాతానని అపవాదని పిలువబడుచు ఈ మనుష్యులను, ఈ సర్వలోకంలో ఉండే ప్రజలందరినీ మోసపుచ్చుతున్నాడు. చూడండి 2 కొరింథీ 4:4 ఈ యొక్క యుగ సంబంధమైన దేవత అంటే సాతాన్ అనేవాడు మనుషుల హృదయాలకి గుడ్డితనం కలిగేశాడంట. అందుకే చూడండి ఈరోజు మనం ఎంత వాళ్ళకి యేసుక్రీస్తుని గురించి చెప్తున్నా, ఎంత దేవుని ప్రేమను చూపిస్తున్నా, ఎంత వాక్యం విడమని చెప్తున్నా వాళ్ళ హృదయాలకు కఠినమే. వాళ్ళు ఎందుకు ఆ సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నారు, అసత్యాన్ని అనుసరిస్తున్నారంటే వారి యొక్క హృదయాలకి గుడ్డితనం కలిగేశాడు అందరితో. ఎవరంటే ఈ పడద్రోయబడిన సాతాన్. అందుకే వారు ఎంత చెప్పినా మారు మనసు పొందడానికి కానీ సత్యాన్ని అంగీకరించడానికి కానీ ఇష్టపడడం లేదు. అప్పుడు భూమి మీద ఉన్నాడు. చూడండి యోబు గ్రంథము 2వ అధ్యాయము 1-2 వచనాలు చూసినట్లయితే దేవుని దూతలకి దేవునికి ఒక సభ జరుగుతున్నప్పుడు ఆ సభ మధ్యలోకి సాతాను వెళ్తారు కదండి. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే నేను భూమి మీద అటు ఇటు తిరుగులాడుచు వచ్చినాను. అంటే వాడు ఎక్కడ ఉన్నాడండి, భూమి మీద ఉన్నాడని చెప్తా ఉన్నాడు. అలాగే యెషయా గ్రంథము 14వ అధ్యాయం 12 వచనం చూసినట్లయితే యెషయా గ్రంథము 14:12 తేజో నక్షత్రమా వేకో చొక్కాన్ని వెట్ల ఆకాశం నుండి పడుతుంది. అంటే వాడు ఆకాశంలో లేడు, ఇప్పుడు భూమి మీద పడద్రోయబడ్డాడు. అలాగే లూకా సువార్త 10:18 కూడా ఈ విషయం తెలియపరచబడుతుంది. కాబట్టి సాతాన్ అనేవాడు పడద్రోయబడ్డాడు. నిజంగా సాతాన్ అనేవాడు మొదట ఒక దేవదూతగా దేవుని సన్నిధిలో ఉండి ఒక వర్షిప్ లీడర్గా లూసిఫర్ అని ఒక కెరూబుగా పిలువబడుతూ దేవుని తర్వాత అధికారం కలిగిన ఒక అత్యున్నతమైన స్థానంలో దేవుడు ఉంచితే వాడు దేవునికి విరోధంగా ఆలోచన చేసి దేవుని చేత ఆ యొక్క పరలోకం నుండి త్రోయబడ్డాడు. ఎక్కడికి, ఆకాశ మండలం మీదకి. అక్కడ మహాఘట సర్పంగా వాడు పిలువబడుచు వస్తూ వాటితో పాటు 3వ భాగం అంటే 3 వంతుల్లో 1 భాగము దేవదూతల్ని వాటితో పాటు తీసుకొచ్చి ఆకాశ మండలంలో ఉన్నాడు. వాడు అక్కడ ఉండి ఇంటర్సైడ్ అక్కడికి వచ్చానే మారు మనసు పొందాడు. అయ్యో నేను దేవుని దగ్గర ఉన్నానే, అనవసరంగా తప్పుగా ఆలోచించానే, దేవుడు పడద్రోసి ఉన్నాడే అని పశ్చాత్తాపడలే. కానీ ఆ మధ్య ఆకాశంలో ఆకాశ మండలంలో ఉంటూ కూడా ఈ భూమి మీద ఉండే మనుషులు చేస్తున్న ప్రార్థనలకు అడ్డుపడుతూ మనుషుల మీద ఫిర్యాదులు చేస్తూ దేవునికి, అలాగే పరలోకం నుండి దేవుడు పంపించిన సమాచార దూతలు, గాబ్రియల్ దూత లాంటి వారు వస్తున్నప్పుడు ఆ సమాచారం తేకుండా ఆ దూతలు కూడా అడ్డుపడుతూ ఇబ్బంది కలిగించేవాడట. చూడండి దానియేలు గ్రంథంలో మనం చూడొచ్చు. ఒక సందర్భంలో దానియేలు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు సమాచారాన్ని గాబ్రియల్ దూత ద్వారా దానియేలుకి పంపించినప్పుడు ఆ యొక్క సమాచారం తేకుండా ఈ యొక్క ఎవరంట, ఈ సాతాన్ అనేవాడు అడ్డుపడతాడంట. అప్పుడు మికాయేలు వచ్చి యుద్ధం చేసి ఆ యొక్క గాబ్రియేలుకి ఆయన అడ్డుపడుతున్న ఈ సాతాన్ నుంచి విడుదల కలిగిస్తాడంట.